నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బాలీవుడ్ సూపర్ స్టార్ యాక్ట్రెస్ అయినటువంటి దీపికా పదుకొనె గారు ఈవిడ కల్కి చిత్రం సెకండ్ పార్ట్లో ఉండబోదు ఉన్న వార్త అఫీషియల్గా వైజయంతి మూవీస్ నుంచి అయితే వచ్చిందైతే దీని యొక్క కారణాలు ఏంటి, అసలు ఎందుకు సెకండ్ పార్ట్లో ఆవిడ ఉండకుండా ఉండేలా ఈ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందన్న అంశం గురించి మనకు కుల్లంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సందీప్ రెడ్డి వంగతో గొడవ తర్వాత మళ్ళీ కల్కితో మాత్రమే కనిపిస్తారు తెలుగులో, తర్వాత కనపడరని చాలామంది అభిప్రాయపడ్డారు. అసలు ఏ రీజన్ వల్ల దీపికా పదుకొనె తీసేయాల్సి వచ్చింది? అంటే ఆవిడ కండిషన్స్ షూటింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టర్కో లేకపోతే యూనిట్కో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నడవాల్సి ఉంటుంది. అలా కాకుండా అనేక ఆంక్షలు, అంటే తనకు సంబంధించిన ప్రోటోకాల్ వ్యవహారాలు ఇలా ఉండాలి, ఈ టైం వరకు ఉండాలి, ఇలాంటి అనేక నిబంధనల మధ్య షూట్కి వస్తే ఇబ్బంది. అంటే డెడికేటెడ్గా వచ్చేసి కాల్ షీట్లు ఇచ్చేసిన తర్వాత వచ్చేసి అక్కడ కూర్చుంటే వాళ్ళు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ టైం వరకు అన్నప్పుడు ఆవిడ వరకు కంప్లీట్ చేసి పంపించేయాల్సి వస్తుంది. ఇటువంటి కండిషన్ బర్డెన్గా మారుతుంది. ఈ బర్డెన్ని భరించటం ముఖ్యమా, అవసరమా, లేకపోతే తీసేసి మనకు అనుకూలంగా ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయటం మంచిదా అనేటువంటి ఒక ఆలోచనలోకి ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. అంటే కండిషన్స్ ఇవన్నీ పెట్టడం, ప్రోటోకాల్ వ్యవహారం ప్రధానమైనప్పుడు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అగ్రిమెంట్ చేసుకునే కదా ముందుకెళ్తారు. అగ్రిమెంట్ వేరు, సెట్లో బిహేవియర్ వేరు. కరెక్టే సార్. ఇప్పుడు అగ్రిమెంట్ త్రూ ఆవిడని కొంచెం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఉంది, కానీ షూట్ స్మూత్గా నడవాలంటే ఇప్పుడు ఆవిడతో ఘర్షణ పడుతూ ఎలా కొనసాగిస్తారు? అది కుదరదు కదా. అందుకని ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆవిడతో ఆల్రెడీ కొంత షూట్ అయిపోయిందని. అది ఉంటుందా లేదా అని మాట్లాడుతున్నారు, కానీ అది ఎక్కడో కంక్లూడ్ చేసి ఉంటారు. కంక్లూడ్ చేయడానికి అవకాశం వచ్చే దగ్గర ఆపుంటారు. అది అంటే పార్ట్ 1 షూట్ అయినప్పుడే ఇది కూడా కొంత షూట్ అయ్యింది. ఆ విషయం నాగస్విన్ చెప్పాడు. అక్కడికి ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేసి దాని లైన్స్లో ఇంకో క్యారెక్టర్ని ఏదో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు పాత రోజుల్లో ఆయన వెట్లాచార్య గారి సినిమాలు తీసిన రోజుల్లో ఎవరితోనైనా ఏదన్నా వివాదం వస్తే ఏదో శాపవశాత్తు వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా ఒక సన్నివేశం కల్పించి అక్కడి నుంచి వాళ్ళని పంపించి తన పద్ధతిలో ఆ క్యారెక్టర్ని ఏదో ఒక జంతువుని చేసి నడిపించేవాడు ఆయన. వాళ్ళు టైం తక్కువ ఉంటే వాళ్ళు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవాలంటే ఆగమని చెప్పేవాడు కాదు ఆయన. వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏదో శాపవశాత్తు వాళ్ళు కుక్కో ఇంకోటో అయిపోయారని అక్కడికి ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేసి ఇంకో క్యారెక్టర్తో కొనసాగుతుంది సినిమా. ఇక్కడ కూడా అదే చేసి ఉంటాడు ఆయన నాగస్విన్. అంటే ఆల్రెడీ షూట్ అయినటువంటి పార్ట్ను వాడుతూ ఆ క్యారెక్టర్ని ఎలాగోలా కంక్లూడ్ చేసి అక్కడి నుంచి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కొత్త టెక్నాలజీ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పటికీ వీళ్ళు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ ఇమేజ్ని వాడుకుని అతను సొమ్ము చేసుకున్నాడు అని ఆవిడ క్లెయిమ్ చేస్తే ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అనివార్యంగా. ఇంకా సార్, మామూలుగా సినీ రంగం అనేది కష్టము సౌకర్యాలు రెండు కలయికతో ఉండే రంగం అని అందరూ భావిస్తూ ఉంటారు. తెలుసు, అందరూ తెలిసిన విషయమే. ఈవిడ కేవలం సౌకర్యాలు ఎందుకు కోరుకుంటుంది? ఎందుకు అంటే ఆ స్టార్డమ్ వచ్చేసిందనా ఎట్లా? ఇప్పుడు శోభన్ బాబు గారు సాయంత్రం 5 తర్వాత షూటింగ్ చేయను అన్నాడు. అసలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని భరించారు, భరించగలిగిన వాళ్ళు భరించారు. రామారావు గారు అసలు బయట అవుట్డోర్లో వద్దు, ఏదైనా మెడ్రాస్లోనే జరగాలనుకునేవాడు ఆయన. అంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 2 షూట్లు అక్కడే పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని. మీరు అవుట్డోర్లో అవి పెట్టడానికి కూడా అంగీకరించేవాడు కాదు ఆయన. అవుట్డోర్లో వద్దు, వాహినిలో ఏదైనా సరే అడవిలో షూట్ అంటే అడవి ఇక్కడ సెట్ వేసుకోండి అని చెప్పేవాడు ఆయన. ఇక్కడైతే 2 సినిమాలు చేసుకుంటాడు ఆయన. బయటకు వెళ్తే ఏం చేయాలి? అక్కడ కూర్చుని గడ్డి పెక్కాలి. అందుకని ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఆ పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తారు. ఇంప్లిమెంట్ చేయకపోతే వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ దొరకదు ఇంకెప్పటికీ. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిస్ట్ చేసింది. దాని మీద ప్రెజర్ చేస్తోంది. ఆవిడకి అవసరం లేదు. ఇప్పుడు పరుగు పందెంలో పాల్గొనాలి, గెలవాలి అనే ప్రోగ్రాంలో లేదు ఆవిడ. ఆల్రెడీ ఆవిడ అక్వైర్ చేయాల్సింది అక్వైర్ చేసుకుంది, అయిపోయింది.
సో ఇప్పుడు కనీసం ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకని ఇలాంటివి పెడుతూ ఉండొచ్చు ఆవిడ. తనకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ విషయంలో రాజీ పడకపోవచ్చు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అవతల వాళ్ళు చెప్పినప్పుడు కన్విన్స్ కాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్గా పెట్టేసుకుంది ఆవిడ. ఆవిడ అనుభవాల్లో నుంచి, ఆవిడ పొందిన అనేక అనుభవాల్లో నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంది ఆవిడ. దానికి ఇష్టమైన వాడు ట్రావెల్ అవుతాడు, లేకపోతే తప్పుకుంటాడు. ఇప్పుడు వైజయంతి వాళ్ళు తప్పుకోవాలని అనుకున్నారు. తప్పుకోవాలి అనుకున్నారు కాబట్టి ఇంకా అడ్డు పెట్టే ప్రసక్తి లేదు. ఈ సినిమా షూటు ఆవిడ క్యారెక్టర్ మొదలు పెట్టాలి, మొదలు కాలేదు కాబట్టి ఇప్పుడే క్లోజ్ చేశారు. అంటే ఈ ఎఫెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సందీప్ రెడ్డి వంగ స్పిరిట్తో స్టార్ట్ అయిందా, లేకపోతే స్పిరిట్ దగ్గర ఇబ్బంది అయింది. అక్కడ కూడా ప్రోటోకాల్ గొడవే, ఆవిడని పక్కన పెట్టేశారు. దాని కొనసాగింపు స్పిరిట్లో ఎవరున్నారో ఇక్కడ ఎవరున్నారో అందరికీ తెలుసు. సో ఆ హీరో నుంచి ట్రావెల్ అయి ఉండొచ్చు, ఇక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ కుదరదు అనే పరిస్థితికి వెళ్ళినప్పుడు నో అని చెప్పేసి ఉంటారు. అంటే అప్పట్లో ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండి కూడా షూట్కి పాల్గొందని ఒక చాలా మంది మాట్లాడారు. అప్పుడు ప్రాజెక్ట్కి ఆవిడ అవసరం అనుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఆవిడ లేకపోయినా పర్వాలేదన్న కాన్ఫిడెన్స్ వచ్చాక ఎందుకు బేర్ చేస్తారు? కొత్త ముఖంతో పెడితే బాగుంటుంది అంటే ఈవిడ క్యారెక్టర్ ఏదో ఒకటి కొంత ఉంటుంది, అక్కడి నుంచి దాన్ని కంక్లూడ్ చేసేస్తారు ఏదో పద్ధతిలో. ఆ కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ క్లైమ్ ఉండదు సినిమాలో. వీళ్ళ పద్ధతులు వీళ్ళు మళ్ళీ కొత్త జనాకర్షణ ప్రోగ్రాంలో భాగంగా రీడిజైన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకని ఏదైనా వ్యాపారమే సార్, ఏదైనా వ్యాపారమే, అంతిమంగా డబ్బులు సంపాదించడమే ప్రోగ్రాం. అందులో భాగంగానే ఆవిడ తనకి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని కోరుకుని ఆ వాతావరణం కల్పించలేకపోతే అక్కడి నుంచి తప్పుకోవడం అనేది ఒక ప్రొఫెషనల్ సిస్టమ్గా పెట్టుకుని ఉండొచ్చు ఆవిడ. దాన్ని ఎవరు తప్పుపట్టే పరిస్థితి కాదు. ఆవిడతో ట్రావెల్ అవటం అనేది కొంచెం సమస్యాత్మకం అనే విషయం అర్థమైపోయింది. డెలికేట్ ఏం కాదు, ఆవిడ ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఆవిడ పరుగు పందెంలో ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటోంది. పరుగు పందెంలో లేనప్పుడు వచ్చిన వాళ్ళు తనకి ఫెసిలిటేషన్స్ అంటే తనకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటంలో ఎటువంటి ఇబ్బందికి తన ఇబ్బందికి గురి చేయకూడదు అని వాళ్ళు ఇబ్బంది పడితే పడ్డారు. నువ్వు రోడ్డు మీద వర్షంలో తడుస్తూ పడుకో, నాకు అభ్యంతరం లేదు, కానీ నేను నీ సినిమాలో హీరోయిన్ కాబట్టి నాకు ఒక 5 స్టార్ హోటల్లో అంతకు మించిన హోటల్లోనూ రూమ్ బుక్ చేయాలి, ఆ టీంకి సపరేట్గా అనొచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చెప్పినా నడుస్తుంది. అందుకని ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుని ఆవిడ ట్రావెల్ అవుతున్నారా ప్రెజర్ బిల్డ్ చేస్తూ, అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా చాంబర్ ఇన్వాల్వ్ అయి మాట్లాడాల్సి. గతంలో కూడా బాహుబలి చిత్రానికి సంబంధించి కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. సో శ్రీదేవి గారికి సంబంధించి కూడా సేమ్ ఇష్యూ, ఆవిడ కంఫర్ట్స్ ఎక్కువ కోరుకుందని ఇట్లా చెప్పిందని. రమ్యకృష్ణ గారి ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ ఆవిడ క్యారెక్టర్కి శ్రీదేవి అనుకుని వెనక్కి వెళ్ళారు. అది నిజానికి నాకు అదృష్టంగా పరిణమించింది అన్నాడు అతను, రాజమౌళి. ఆ డైలాగ్ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ హర్ట్ అయింది, శ్రీదేవి గారు. అలా ఎందుకు హర్ట్ అయిందంటే ఎక్కడో వాళ్ళిద్దరికీ కుదరలేదు, మ్యాచ్ అవ్వలేదు. ఆవిడ కోరికలు వీళ్ళకి భయం కలిగించి ఉండొచ్చు కూడా. ఆవిడ గతంలో ఇంకెక్కడైనా గాయపడిందేమో తెలియదు ఎవరితోనైనా. అవకాశమే లేదు, ఎందుకంటే రాఘవేంద్రరావు గారి తాలూకా ప్రాజెక్ట్ అది. ఆయనతో ఘర్షణలో ఉంటుంది ఆవిడ అని అనుకోవడానికి ఆస్కారం లేదు. సో అలా చూస్తే ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట హర్ట్ అవుతారు. కాన్షియస్గానో అన్కాన్షియస్గానో ప్రతి మనిషి ఎవరో ఒకరిని హర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాంటిది ఏదో చిన్న సమస్య ఏర్పడి ఈగోకి వెళ్ళిపోయి వాళ్ళు అలా తెంపేసుకుందామనే పరిస్థితికి వచ్చి ఉండొచ్చు. తీసేసి ఇంకొక క్యారెక్టర్ని ఏదో ఆ ఏరియాలో ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి నడిపిస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఫ్యాంటసీ సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ ఈ అడ్వాంటేజ్ని గతంలో విఠలాచార్య గారు అద్భుతంగా వాడుకున్నాడు, ఇప్పుడు నాగస్విని వాడుతున్నాడు. అందుకని అతనికి విఠలాచార్య స్మారక పురస్కారం ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ కన్క్లూజన్కి ఇవ్వడం కోసం చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్కైనా అటెండ్ అవ్వండి, షూట్ కన్నా కూడా అటెండ్ కావాలంటారా అవండి పూర్తిగా? ఇంకా వద్దు అనుకున్న తర్వాత ఇంకా వద్దు అంతే. ఇప్పుడు ఆల్రెడీ కొంత షూట్ అయ్యి ఉంది వాళ్ళ దగ్గర, వాటి ఆధారంగా ఏదో వాయిస్ ఓవర్ మరొకటో పెట్టి ఆ క్యారెక్టర్ని క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత అలాంటి ఫీల్ కలగజేయడం కోసం ఇంకో క్యారెక్టర్ ఏదో
పెట్టుకుని ఉంటారు వీళ్ళు. రైట్ అక్కడ ఇంకొకళ్ళని ప్రొజెక్ట్ చేస్తారు, రైట్ చేసి కథ నడిపిస్తారు అంతే. రైట్ ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.